హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా చేప ముక్కల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. అందులో కారం, ఉప్పు వేసి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి అందులో మెంతులు, ఆవాలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసమని అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత అందులో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అందులో టమోటా పేస్ట్ వేసి బాగా కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించాలి ఫ్రెండ్స్. అలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఉడికిన తర్వాత అందులో కారం, చింతపండు పులుసు వేసుకోవాలి. పులుపుకి తగ్గట్టు నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. అలా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలను వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా దీంట్లో నేను ఏ విధంగా వేస్తున్నానో? అలా దూరం దూరంగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్. చేప ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. చేప ముక్కల్ని ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్. అలా కలియబెట్టుకోవాలి. అప్పుడు ముక్క విరగకుండా ఉంటుంది. తర్వాత మెంతులు, ఆవాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. అలా ముక్కలు ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు ఎలా ఉందో. చూడ్డానికే ఎమ్మీగా ఉంది. మరి తింటే ఆహా ఎంత బాగుంటుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.